వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కోదండరాముడి ఆలయాలన్నీ జై శ్రీరామ నినాదాలతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు భక్తులు. నవమి సందర్భంగా నేడు శ్రీరాముని శోభాయాత్ర నిర్వహిస్తారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, ఈరోజు శ్రీరాముని ఆలయాలన్నీ కూడా శోభను సంతరించుకున్నాయని, అయితే హైదరాబాద్ లో శ్రీరాముని శోభాయాత్ర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? జ్యోతి, ముందుగా అయితే మాత్రం మనం మీకు అదేవిధంగా మన 99 ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మనం చెప్పాల్సిందే. ఎందుకంటే తొలుతగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఒక శ్లోకం, ఆపదామపహార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనేటువంటి ఈ శ్లోకం పఠించినంత మాత్రం చేత సకల శుభాలు కలుగుతాయి. ఏవైతే అరిష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి, సకల ఆపదలు తొలగిపోతాయి అనేటువంటిది మన హిందువులు, ప్రతి హిందువు యొక్క ఆయన ప్రగాఢమైనటువంటి విశ్వాసంగా కూడా మనం చెప్పొచ్చు. ఈ రోజు శ్రీరామనవమి కావడంతో మొత్తంగా హైదరాబాద్ లో ప్రతి మారుమూల ప్రాంతం, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేకుండా ప్రతి ప్రాంతం కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయాలన్నీ, ప్రత్యేకించి శ్రీరాముని ఆలయాలన్నీ కూడా చాలా అత్యంత సుందరంగా, అత్యంత అంగరంగ వైభవంగా ఈ వేడుకలు నిర్వహించడంతో పాటు సుందరంగా కూడా తీర్చిదిద్దారు. మనం ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఇటు దిల్సుఖ్ నగర్ ప్రాంతంతో పాటు ఇటు నాగోల్, ఆనంద్ నగర్, బండ్ల కూడా ఇటువైపు ఉన్నటువంటి ఒక రామాలయం దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ రోజు ఉదయం 4:30 అంటే ఆ ప్రాంతం నుంచే కూడా భక్తులంతా కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఆలయాలన్నీ కూడా దర్శనమిస్తున్నాయి. స్వామివారిని ఉదయమే వారంతా కూడా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వారంతా వచ్చారు. ఈ రోజు అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి. మరి కాసేపట్లో ఇటు శోభాయాత్ర కూడా, హైదరాబాద్ లో శోభాయాత్ర ఎంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అనేటువంటిది కూడా మనకు తెలుసు. సో శోభాయాత్ర కూడా మరి కాసేపట్లో కూడా ప్రారంభం కాబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి చూస్తే ఆలయానికి ఏ విధంగా కూడా ముస్తాబు చేశారో మనం చూడొచ్చు. చాలా ట్రెడిషనల్ గా, చాలా సాంప్రదాయబద్ధంగా మొత్తంగా వీటన్నిటిని, అంటే ఇటు కొబ్బరాకులతోటి మామిడి తోరణాలు కట్టి, అంటే ఎంత అందంగా ఇక్కడ తీర్చిదిద్దారు, ఇక్కడ ఎంత అందంగా పూర్తిగా ముస్తాబు చేశారనేటువంటిది కూడా మనం చూడొచ్చు. ఇంకా ప్రత్యేకించి ఇక్కడ భారీ మండపాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. రోడ్డుకి వెళ్ళేటువంటి, అంటే ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అటు రోడ్డుకి రెండు వైపులా కూడా బారికేడ్లు కూడా పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇక్కడ భారీ మండపాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ మండపం దగ్గర మరి కాసేపట్లో రాముల వారి కళ్యాణం ఇక్కడ ప్రారంభం కాబోతుంది. ఈ రాముల వారి కళ్యాణం ప్రారంభం అవడంతో పాటు ఇక్కడ పానకం, అంటే పూర్తి స్థాయిలో స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది. ఇక్కడ మామిడి తోరణాలు ఏ విధంగా కడుతున్నారు అనేటువంటిది కూడా మనం ప్రత్యేకంగా చూడొచ్చు. అదే విధంగా ఇక్కడ మరి కాసేపట్లో ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరగబోతుంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు, అంటే మరి కాసేపట్లో మరొక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల్లోనే ఇక్కడ హైదరాబాద్ లో ఎప్పుడు చాలా ప్రసిద్ధిగా చెప్పేటువంటి విధంగా కూడా శ్రీరాముని శోభాయాత్ర అయితే మాత్రం పూర్తి స్థాయిలో ప్రారంభం కాబోతుంది అన్నట్లుగానే చెప్పాలి. సీతారాం బాగ్ నుంచి ఈ శోభాయాత్ర అయితే పూర్తి స్థాయిలో ప్రారంభం కాబోతుంది. సుల్తాన్ బజార్ లో ఉన్నటువంటి హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా ఇది పూర్తి స్థాయిలో ఇది ప్రారంభం కాబోతుంది. ఈ శోభాయాత్రకు అధిక సంఖ్యలో కూడా తరలి రావాలి, ప్రతి హిందూ కుటుంబ సభ్యులు తరలి రావాలని చెప్పి ఇప్పటికే రాజాసింగ్ కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఏదైనా కానీ మొత్తంగా భక్తులైతే మాత్రం పోటెత్తారు అన్నట్లుగానే మనం చెప్పాలి. ప్రతి శ్రీరామ ఆలయం కూడా చాలా భక్తులతో కిటకిటలాడుతూ, చిన్నపిల్లలు కూడా ఇక్కడ రావటం ప్రత్యేకంగా కూడా మనం చెప్పొచ్చు. చిన్నపిల్లలు కూడా వచ్చి ఉదయాన్నే వాళ్ళు తల స్నానాలు ఆచరించి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి ఎక్కడ చూసి కానీ కాషాయమయంగానే చెప్పాలి. ఎందుకంటే ఈ వాడ ఆ వాడ అని లేకుండా పూర్తి స్థాయిలో కాషాయ జెండాలతో హైదరాబాద్ జై శ్రీరామ నినాదాలతో శ్రీరాముని ఆలయాన్ని మారుమోగుతున్నాయి అన్నట్లుగానే చెప్పాలి. హైదరాబాద్ లో మరి కాసేపట్లో శోభాయాత్ర కూడా ప్రారంభం కాబోతుంది. ఈ శోభాయాత్రకు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అన్ని ఆలయాల దగ్గర కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా విరివిగా నిర్వహించబోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ. మధ్యలో వస్తున్నారు చాలా మంది, వెనక నుంచి రావాలి.
నిల్చోకూడదు. తొందరగా వరుస క్రమంలో రావాలి. మధ్యలో వస్తున్నారు చాలా మంది, వెనక నుంచి రావాలి. पूरा दुनिया को हमें दिखाना है आर्य संस्कृति क्या है, वेद की अनुशासन क्या है, हमको सबको दिखाना है। एक लाइन से वंश क्रम में आइए, एक लाइन में आइए और जल्दी चले